నంద్యాల జిల్లాలో 2,25,00,000 అభివృద్ధి పనులు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రారంభించారు. టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తూ ముస్లిం మైనార్టీ ఓట్లు దండుకోవాలనే ఆలోచనలు ఉన్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారన్న విషయం అందరికీ తెలుసని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరేస్తామని చెప్పారు. రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి వెలుగులోకి రావాలని కోరుతున్నాం. అదే నాలియా సీజన్ అయితే, డ్రైన్స్ సీజన్ అయితే సబ్ ఎక్దమ్ వెళ్ళి వారి సమస్యలన్నీ కూడా అడిగి తెలుసుకొని పాటు మన నంద్యాల ఎంత ప్రశాంతంగా ఉందో కూడా ఆలోచించండి. కరోనా సమయంలో మీ దగ్గరికి ఎవరైనా వచ్చినారా? ఏ తెలుగుదేశం నాయకుడైనా వచ్చినాడా? ఏ తెలుగుదేశం నాయకుడైనా ఇళ్ల కాడికి వచ్చినాడా? ఆఖరికి మన వాళ్ళు చనిపోతే కనీసం పూడ్చడానికి కూడా వీళ్ళు లేకుండా ఆ రోజు ఎవరు కూడా మద్దతు ఇలా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, కొంతమంది వాలంటీర్లు, పిల్లలు, ఇక్కడ నడిగడ్డలో చాలా మంది పిల్లలు సహకరించినారు ఆ రోజు. మరి ఆ పిల్లలకున్న బాధ్యత కూడా తెలుగుదేశం నాయకులకి ఆ రోజు కనపడలా. కరోనా సమయంలో గుర్తుకురాని పేదలు, కరోనా సమయంలో గుర్తుకురాని నడిగడ్డ ప్రజలు ఎలక్షన్లో ఓట్ల కోసం మాత్రం గుర్తుకొస్తున్నారంటే వాళ్ళు నిజమైన నాయకుల కాదా అనే విషయం కూడా మీరు ఆలోచించమని చెప్పేసి కోరుతున్నా. అంటే కష్టాల్లో మాత్రం మనం గుర్తుకు రామంట, ఎన్నికలప్పుడు మాత్రం మీరు ఓట్లు వేయాలంట. మీకు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్న వాళ్ళనే మీరు గుర్తుపెట్టుకుంటారా, లేకపోతే కేవలం ఎన్నికలప్పుడు వచ్చే వాళ్ళని గుర్తుపెట్టుకుంటారా అనే విషయాన్ని కూడా ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఈరోజు ఆరోగ్య ఆసరా అని చెప్పేసి ఇంటింటికాడికి డాక్టర్ని పంపిస్తున్నాం, ఇంటింటికాడికి బ్లడ్ టెస్టులు తీసుకున్నాం, ఇంటికాడికి వచ్చేసి బీపీ చెక్ చేసినాం, ఇంటికాడికి వచ్చేసి షుగర్ లెవెల్స్ చెక్ చేస్తున్నావా లేదా? మరి ఇదే నడిగడ్డ ప్రాంతంలో వైఎస్ఆర్ గల్లీ దవాఖానా అని చెప్పేసి మా నాన్నగారు స్ఫూర్తితోటి ఇక్కడ ఒక చిన్న క్లినిక్, పెద్ద హాస్పిటల్ కట్టిండకపోవచ్చు, కానీ మాకు చేతనంత, మాకు తోచినంత, మేము చేయగలిగినంత ఒక డాక్టర్ని, ఒక నర్సుని ఉచితంగా పెట్టినామా లేదా? మందులు ఉచితంగా ఇస్తున్నారా లేదా? రోజుకి 50-60 మంది పెద్దలు కానీ పిల్లలు కానీ అక్కడికి వెళ్ళి చూపించుకుంటున్నారంటే ఇది మరి దీన్ని ఏమంటారో, మరి వాళ్ళు ఎందుకు ఆలోచించలేదో కూడా చెప్పాల్సిన టైం ఇప్పుడు